అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంకల్పాలు మొదలవుతాయి. ఇది నేను చేస్తున్నా, ఈ సంకల్పం నాది. ప్రతిది మంచి సంకల్పం గాని, అది చెడు సంకల్పం గాని, ఏదైనా ఒక సంకల్పం అంటూ ఉంటే దానివల్ల వచ్చే సుఖాలు, దుఃఖాలు ఉంటాయి కదా! కాబట్టి అలాంటి ఈ ఏదైతే దేహబుద్ధి ఉందో, ఈ సంసార భయం ఏదైతే ఉందో, దాన్ని నేను అనే భావన అధికంగా చేస్తుందిట. ఏది? సంకల్పం. ప్రతిదీ సంకల్పంతోనే అవుతాయి. చెడ్డదైనా సంకల్పమే, అది మంచిదైనా సంకల్పమే. అలాంటి సంకల్పాల వల్ల మనకేమవుతుంది? సంసార భయం పెరుగుతుంది, దేహ బుద్ధి పెరుగుతుంది. ఎవరికి దేహ బుద్ధి ఉంటుందో వారికి సుఖమంటూ ఉండనే ఉండదు. అటువంటి వారు సుఖ దుఃఖ శీతోష్ణ ఇత్యాది ద్వంద్వాలతో ఆది వ్యాధులనే మహాసాగరంలో మునిగిపోతారు. ఇప్పుడు కలియుగం కదా, మన పూర్వ 2 తరాల నుంచి ఆలోచిద్దాం మనం. మన తాతల్ని వాళ్ళని చూసాం, మన అమ్మల్ని వాళ్ళని చూసాం.